హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి. ఈరోజు ఈ డిసీజ్ రావడానికి రీజన్ ఏంటి? ఈ డిసీజ్ రావడానికి రీజన్ ఏంటంటే 50% ఆఫ్ ది కేసెస్‌లో ఇది జెనెటిక్. అంటే మీ మదర్‌కో, లేకపోతే ఫాదర్‌కో, లేకపోతే అంకుల్స్‌కో, ఆంట్స్‌కో, మీ బ్లడ్ రిలేటివ్స్‌లో ఎవరికన్నా ఉంటే 50% ఆఫ్ ది పీపుల్‌కి ఈ హిస్టరీ ఉంటుందన్నమాట. అదర్ రీజన్స్ ఆర్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్‌పోజర్ టు సన్ రేస్. సన్ రేస్‌లో మనకు అల్ట్రా వయలెట్ రేస్ ఉంటాయి, విజిబుల్ రేస్ ఉంటాయి. బోత్ అల్ట్రా వయలెట్ రేస్ విచ్ ఈస్ నాట్ విజిబుల్, ఈ విజిబుల్ రేస్ అంటే మన కంటికి కనపడే కలర్లు అంటాం కదా, విబ్జిఆర్ అంటాం కదా. సో వీటి వల్ల కూడా వస్తుంది. అంటే బేసిక్‌గా ఏంటంటే సన్‌కి ఎక్స్‌పోజ్ అయినా వస్తుంది. సన్‌కే కాకుండా టీవీ నుంచి లైట్ వచ్చినా, లేకపోతే మొబైల్ నుంచి లైట్ వచ్చినా, ఈ లైట్ వల్ల కూడా ఈ మెలాస్మా అనేది ట్రిగ్గర్ అవుతుందని దీని మీనింగ్. ఇంకో రీజన్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇంకో ఫిజియాలజీ ఉంది. ఏంటంటే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రీజన్ ఏదన్నా ఉండొచ్చు. మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే ఈ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే ప్రెగ్నెన్సీలో మెలాస్మా వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మెనోపాజ్లో కూడా అంటే ఈ పీరియడ్స్ ఆగిపోయే టైంలో కూడా ఎక్కువ హార్మోనల్ చేంజెస్ ఉంటాయన్నమాట. ఆ టైంలో కూడా ఈ మెలాస్మా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే విమెన్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతుంటారో, అంటే ప్రెగ్నెన్సీ కోసం పిల్స్ వాడుతుంటారో, రావడానికి కానీ ప్రెగ్నెన్సీ పోవడానికి కానీ పిల్స్ వాడుతుంటారో, వాళ్ళలో కూడా హార్మోనల్ చేంజెస్ వచ్చి ఈ ఈ మెలాస్మా అనేది మనము కామన్గా చూస్తుంటాం. అంతేకాకుండా కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఎటువంటివి, థైరాయిడ్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, లేకపోతే ఓవరీకి సంబంధించిన డిసీజెస్లో కూడా మనము ఇవి కామన్గా చూస్తాం. కొన్ని మెడిసిన్స్ కూడా ఈ మెలాస్మాని ట్రిగ్గర్ చేస్తాయి. అంతేకాకుండా కొంతమందిలో ఏంటంటే అన్నీ బాగానే ఉంటాయి, ఎటువంటి రీజన్ ఉండదు, వాళ్ళల్లో కూడా వస్తుందన్నమాట. దాన్ని మెడికల్గా ఇడియోపతిక్ అంటే వితౌట్ ఎనీ రీజన్ ఒక డిసీజ్ రావడాన్ని ఇడియోపతిక్ అంటాం. ఏ రీజన్ లేకుండా కూడా కొంతమంది విమెన్లో కానీ మెన్లో కానీ, రేర్గా మెన్లో కానీ ఈ మెలాస్మా వచ్చే ఛాన్స్ ఉంటుంది. Fiticus Homeopathy